మాది పిఠాపురం మండలం గోకువాడ అండి. నా పేరు కొత్తం లవరాజు. మాకు ఇక్కడైతే జనసేన బాగుంటుందండి. మాకు జగన్ గారు ఇచ్చి పథకాలు నచ్చలేదండి అసలు. ఇప్పుడు ఇది వరకులో చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు, ఎన్టీ రామారావు పరిపాలించారు, వీళ్ళందరూ కూడా పరిపాలించారండి. కానీ అప్పుడు నీకు ఈ పథకం ఇచ్చేనని ఎవడో నోటు పంపలేదండి మాకు. ఇప్పుడు పేపర్ పంపాడండి, మా తోటమ్మో ఏలుముద్ర వేయించుకుంటాడండి దాని మీద. ఇప్పుడు ఏలుముద్ర వేసేసి మేము బాకీ అని ఒప్పుకోనాకే మరి మేము కోసి పెట్టి డబ్బులు అండి. మరి 60 రూపాయల బాటిల్ 150 రూపాయలు ఎట్టి తెస్తున్నాం. అక్కడ ఎంత పెరిగిపోయింది? 90 రూపాయలు పెరిగిపోయింది. 100 రూపాయలకి లీటర్న్నర పెట్రోల్ వచ్చిందండి. ఇవాళ లీటర్కి 120 రూపాయలు ఇస్తే కానీ రావట్లేదు. అక్కడ ఎంత పెరిగింది? మరి మీ కట్టిన డబ్బులు కూడా ఆయన నోటు పంపి ఇవ్వాలి కదండి. ఆయన టాప్ నోటు ఇవ్వాలి కదా మాకు, అయినా బాకీ ఉన్నట్టు. అభివృద్ధి ఏం జరగలేదండి. మా రోడ్లు చూసారండి, 2 కోట్లు ప్యాచ్ చేశారన్నారు. మాకు ఈ ప్యాచ్ వర్క్లు వద్దు బాబు అంటే తీసుకెళ్లి స్టేషన్ లో బాగానే రెడీ అయ్యారండి. బార మొక్క వేసారండి రోడ్డు. ఎప్పటి నుంచి అండి బాబు? 10 సంవత్సరాలు అయిందండి ఈ రోడ్డు వేసి. అప్పటి నుంచి మాకు రోడ్డే లేదు. మీరు వచ్చారు కదా లైన్ లో, ఎలా ఉందో బంటాలు. ఇప్పుడు ఈ రోడ్డు ప్యాచ్ వర్క్ అంటే ఎవడన్నా నవ్వుతాడండి దీనికి. ఈ రోడ్డుకి ఇంకా ఎవరికి వెళ్ళి కొలిది ఇంకా ఘోరంగా ఉంటుందండి రోడ్డు. మాకు పక్కా జనసేన అండి. బాగుంటుందండి. తంగేళ్ళు ఉదయ శ్రీనివాస్ గారు బాగుంటుంది. గాజు గ్లాస్ అండి. జనసేన అండి. పవన్ కళ్యాణ్ బట్టి అండి. ఇక్కడ 3 వంతులు పవన్ కళ్యాణ్ అండి. ఉన్నాయి మామూలుగా ఏం చెప్పరు కానీ నాది 2 ఎకరాలు నేను తీసుకున్నానండి. తీసుకుంటే అందులో 70 సెంట్లు 40 లక్షలు చేసి భూమి ఇంకోటి ఎవరి పేర పెట్టేశారు. ఎవరి పేర పెడితే అడిగితే ఇయరప్ కూడా తిరిగితే ఆడే మామూలుగా అది ఎవరి నా పేర పడ్డదండి భూమి ఎవరిదంటారని చెప్పి ఆడు వచ్చి చెప్తే అప్పుడు చేస్తాడట, లేకపోతే చేయడట. చెప్తాడండి ఎవడన్నా. అంటే మీరు ఎప్పటి నుంచి ఎక్కడ ఉన్నారు కదా, భూమి మీకే సొంతం కదా. మొన్న ఆయన మరి ఉద్ధరించాడు కదండి. సర్వే చేసిన దాంట్లో ఎటువంటి సర్వే చేసుకోడు. అప్పుడేమో నా భార్య పోయింది, నేను చీరకి వెళ్ళలేదు. ఆ సర్వే చేసినప్పుడు చీరకి వెళ్ళకపోతే అటువంటి రాశాడు, ఎవరికో రాశాడు. ఎకరం 30 సెంట్లు పడ్డది నా పేర. 70 సెంట్లు పోయింది. ఆ 70 సెంట్ల గురించి ఇయరో కూడా తిరిగితే ఇయరో అతను చెప్పాలంటున్నాడు. ఎవరో ఆ సర్వే నెంబర్ చూసి ఆ సర్వే నెంబర్ పలానా దాంట్లో పడ్డదని ఆయనే చెప్పాలి కానీ ఆడు వచ్చి చెప్తాడా? అంటే ఇప్పుడు మీకు 7 గుంటలు పోయినట్టేనా? 7 గుంటలు పోయినట్టే అండి. మరి వెళ్ళదా మీరు ఎంఆర్ ఆఫీస్కి అవన్నీ తిరిగితేనే వాళ్ళే అన్నారు. ఆడు భూమి నా దాంట్లో పడ్డది ఎవరి భూమి కానీ అని చెప్తాడండి. ఆడు చెప్తే చేస్తాడట. పాత పాస్పోర్ట్ ప్రకారంగా చెయ్యాలి కదా. మరి పాత పాస్పోర్ట్ ఉంది కదండి. ఆ పాత పాస్పోర్ట్ ప్రకారంగా రాయమంటే ఆడు వచ్చి చెప్పాలట. మరి ఆడు వచ్చి ఆవిడ చెప్తాడండి. చెప్తాడు నీకు 10,000 రూపాయలు దొరికింది అక్కడ, ఎవరితో డబ్బులు పడిపోయి నాడు చెప్తాడా? చెప్పడు కదండి. అలా చెప్పలేదండి. అలా ఉందండి పరిపాలన అంటే, అలా ఉంది. మళ్ళీ కానీ ఆయన వచ్చాడంటే చెప్పలు కొనుక్కోవాల్సిందండి. ఏంటి అదే ఉందండి. చేపలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. మనం చెప్పలు కొనుక్కోవడమే. చెప్పలు కొనుక్కోవడమే. ఫేస్బుక్ ఉందండి, ఎప్పటి నుంచో ఉంది అది. ఫేస్బుక్ ఎవరో బోల్డ్ మంది పరిపాలించారు. కొత్తగా ఏంటండి వచ్చేయండి ప్రతి ఊళ్ళోనూ ఆ ఫేస్బుక్ లో ఆయన ఫోటో ఉంది. చూసామండి. ఏ ముఖ్యమంత్రి కూడా అలాగా ఆయన బొమ్మ వేసుకోలేదండి. నరసింహ పరిపాలన నేనే దేవుడిని ఆయనే దేవుడిని కింద పరిపాలన చేస్తున్నాడండి. అది మారుతుంది అంటారు ఇక్కడ.
ఇక్కడ మారుతుంది అంటారు ప్రభుత్వం. మారుతాను ఎవరు చెప్పగలదండి, మారుతాను ఎవరు చెప్పగలదు, మారుతుందనే కదా చేస్తండ. జనసేనకి వేస్తారు ఈసారి. చేస్తామండి. ఏంటంటే ఆయన గుర్తు ఏంటండి? ఏమండి గుర్తు ఏంటి? ఎవరిదండి? జనసేనదండి. జనసేన గ్లాస్ గుర్తుంది. అనే ఇక్కడ మనం చూసుకుంటే ఎలక్షన్ ఇంకా 20 రోజుల్లో ఉంది. మన టీడీపీ జనసేన తరపు నుంచి ఏమో పవన్ కళ్యాణ్ గారు, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది ఇక్కడ? ఇద్దరికే దెబ్బగా ఉంటుందండి. ఇద్దరికే బాగుంటుంది. ఎవరు జాతుకుంటే వాళ్ళు అవుతారండి. ఎలా అనిపించింది జగన్ గారు 5 ఏళ్ళ పరిపాలన? ఎలాగ అనిపిస్తుందండి? బాగానే పరిపాలన అంటే అంతా బాగానే ఉందండి. అంతా రైతుకి చూసాడండి, అందరికి చూసాడు. అయితే ఇప్పుడు దెబ్బ మనుషులు వచ్చారు కాబట్టి ఇద్దరు ఎవరైనా మాకు ఒకటేండి. ఇద్దరులో ఎవరైనా ఒకటేండి మాకు. అంటే కొంతమంది రైతుల దగ్గర నుంచి ఒక ఆరోపణ విన్నానండి. అది ఏంటంటే మా పాస్బుక్ మీద జగన్ గారి ఫోటో ఏంటని చెప్పి అన్నారు. మీ పాస్బుక్ లో ఏమైనా ఉందా ఫోటో? ఉందండి. అది కరెక్ట్ అండి. మరి అది ఏదో మాఫీ చేస్తానా అని అన్నారు. మేము తప్పని మేము అన్నామండి. అది అలా ఉండకూడదు అనేసి మేము అన్నామండి రైతులు. రెండు దెబ్బ వస్తాయి చూడండి. రెండు వాళ్ళ జాతకం కొలితే ఇద్దరు ఎవరైతే రెండు దెబ్బ వస్తాయండి. అంతే అండి నా ఉద్దేశంలో. మరి అంతా నేను తిరగను కదండి, చేలో ఉండి చేసుకుంటూ పోనివ్వండి. మా ఆత్మశాంతంలో ఇద్దరు మంచి వాళ్ళని అనుకుంటున్నామండి. మా పవన్ కళ్యాణ్ గారు జనసేన తరఫున పోరాడుతున్నారు కాబట్టి, ఓ పక్కన గీత గారు పోరాడుతున్నారు కాబట్టి ప్రయాణ గుర్తు ఎందుకు కాదంటే మా ఊరు సమస్యలు 2 అవేయండి. ఒకటే అక్కు చెరువు, 2 డ్రైనేజీ. ఎక్కడి నుంచో వచ్చారండి. పిఠాపురం నుంచి, కాకినాడ నుంచి ఎక్కడి నుంచో వచ్చారు. రోడ్డు మునిగిపోయి ఉందని అందరికి తెలిసింది. మొన్న వచ్చి క్యాన్వాసింగ్ వచ్చినప్పుడు గీత గారు తెలదని అన్నారు. అక్కడ దాకా అసెంబ్లీ దాకా వెళ్ళింది, గీత గారికి తెల్లదన్నారు. అలాంటిది ప్యాన్ రాదని మేము కోరుకుంటూ మా పవన్ కళ్యాణ్ గారిని అత్యంత మెజారిటీతో గెలిపించుకుంటామని కోరుకుంటున్నాం. గీత గారు ఇక్కడ పిలుస్తో పలుకుతాను వెంటనే వస్తాయని చెప్పి అంటున్నారు. 2019 ఎలక్షన్ అయితే మొన్న ఈ క్యాన్వాసింగ్ వచ్చారు. 5 సంవత్సరాలు ఎక్కడ పడుకున్నారు ఆవిడ? ఈ 5 సంవత్సరాలు రావాలి కదా, రాలేదు కదా. అలాగే మా అక్కు చెరువు నీరు కొట్టు, అక్కు నీరు అడితేనే అన్ని పొలాలకి నీరు వస్తుందండి. అలాంటిది మేము డబ్బు వెనకాలిస్తాం. 5 లక్షలు ఎట్టు మీరు కట్టుకున్నంటే బల్ల వేసి డ్యాములు కట్టుకున్నామండి. 2000 మంది పోలీసులతో వచ్చి ఆ డ్యాములు పీకేసి పట్టుకుపోయారు. ఇంకా అలాంటిది మాకు న్యాయం జరగండి. వాళ్ళు ఎలాగవుతారో మేము కోరుకుంటున్నామండి. అందుకే జనసేన కంపల్సరీ వస్తుంది, మా బాధలు తీరుతుందని మేము కోరుకుంటున్నాం. కాకినాడ కూడా చూడక్కర్లేదండి. ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారిని, ఆవిడ కూడా చక్కని మెజారిటీ వస్తే ఆవిడ కూడా గెలుస్తారండి. అంటే సునీల్ గారు 3 సార్లు ఓడిపోయారు కదా, ఇప్పుడు 4వ సారి సింపతి పరంగా నెగ్గే అవకాశం ఉందంటారు. సునీల్ గారు అంటే సునీల్ గారు రాజకీయం వచ్చినప్పుడు అతను కాపాడుతున్నాడు. మళ్ళీ రాజకీయ సీట్ వచ్చినప్పుడే ఒకరికి వస్తున్నారండి. ఓడిపోతే మరి ఎక్కడున్నారో కాపాడతలేదు. ఆ వ్యక్తి ఎలా చెప్తారు? ఇప్పుడు ఒక పార్టీ పెట్టామంటే ఆ పార్టీలో ఇప్పుడు దాకా ఉన్న ప్రజారాజ్యంలో పెట్టారు. ప్రజారాజ్యంలో ఇప్పుడు ఉంటే వినిపెట్టుండి అవును. ఎలక్షన్ లో తిరిగి ఎలక్షన్ లో మానేసి మళ్ళీ ఎలక్షన్ లో వచ్చిన దాకా కాపాడతలేదు. అదే పట్టుకుని ఓడిపోయినా గెలిచినా తిరిగి ఉంటే వినిపెట్టుండండి. సునీల్ గారికి కూడా రాజకీయం భవిష్యత్తు లేదు. ఎవరు కూడా అంటే ఎలక్షన్ కి అప్పుడు ఫ్లైట్ వేసుకుని వచ్చి ఎలక్షన్ అయిపోయిన ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోతా సునీల్ గారు అని చెప్పి అన్నారు. దానికి నిజం అంటారు? నిజమేంటి అది కంపల్సరీ మా పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించుకుంటాం. మాకు మంచి పనులు చేయించుకుంటాం. పోటీ చేస్తున్నారు, తప్పని మెజారిటీ వస్తుంది దొరకండి. తాత ఇప్పుడు ఎలక్షన్ రాబోతుంది కదా, ఏ విధంగా ఉండబోతుంది? టీడీపీ జనసేన నుంచి ఏమో పవన్ కళ్యాణ్ గారు, అలాగే పార్టీ అండి. మేమైతే ఉన్నామంటే 10 మంది ఉన్నాం. వైసీపీ పార్టీ అంటే సమయం వస్తే మేము కూడా జనసేనకి వెళ్ళిపోతామండి. ఎందుకంటే అలాగంటే కొన్ని దుర్మార్గ పనులు ఉన్నాయి, అందుకని వెళ్ళిపోతాం. పథకాలు అవన్నీ చేయలేదు మాకు. అదే చేయలేదు మా గ్రామాన్ని అభివృద్ధి చేయలేదు. చేశారు కొన్ని సచివాలయాలు అయ్యాయి, స్కూల్ బిల్డింగ్లు గట్రా కట్టారు. అవసరమైతే మేము కూడా సాల్వలు వేసుకుని 10 మంది ఉన్నాం. మేము కూడా ఇప్పుడు జనసేనలోకి వెళ్ళిపోతాం. అది వస్తాం. అభివృద్ధి లేదు మాకు. రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ గట్రా ఏమీ లేదు. మేము కూడా అవసరమైతే ఇప్పుడు కూడా చలవలు వేసుకుంటాం. అంటే ఇప్పుడు ఈ రోజు దాకా ఇప్పుడు జనసేన కాదు, నేను వెళ్ళిపోతాం. మేము అందులోకి సమయతో వెళ్ళిపోతాం. ఆయన వస్తే మరి చేస్తా అని చెప్తే అంటే చేయలేదు. ఇప్పుడు దాకా 5 సంవత్సరాలు పాలన చేసినప్పుడు
చేస్తా అంటే ఎలా ఒప్పుకుంటాం, ఒప్పుకోం. 5 సంవత్సరాల పాలన చేయాలి కదా, అయితే చేయలేదు. ఇప్పుడు మేము ఒప్పుకోం, మేము అందరికి వెళ్ళిపోతాం, మేము కూడా జనసేనలోకి వెళ్ళిపోతాం. అయితే లెక్కిస్తాం, ఎమ్మెల్యేగా క్వాలిటీగా లెక్కిస్తాం. పిఠాపురం మండలం జనసేన ఫుల్ మెజార్టీతో వస్తుంది అనుకుంటున్నాం అండి. అందరూ కలిసికట్టుగా చేద్దాం అనుకుంటున్నాం. ఆయన పిఠాపురం మండలానికి వచ్చి కొత్తదనం ఏదో కోరుకుంటున్నారండి. ఆయన కోరుకునే విధంగా అందరూ ప్రజలందరూ కొత్తదనంగా అందరూ బాజీ మెజార్టీ ఇచ్చి నెగ్గించాలని కోరుకుంటున్నాం. పిఠాపురం మండలంలో గోకోడ గ్రామం జనసేన పార్టీకి ఫుల్ మద్దతు ఇస్తుందండి. కాకినాడ ఎంపీ ఎలా ఉండబోతుంది? కాకినాడ ఎంపీ కూడా జనసేన అండి. ఉదయ భాస్కర్ గారు అండి, సెలంచెట్టి సునీల్ గారు అన్ని పార్టీలు మారారండి. అన్ని పార్టీలోనే ఎంపీగా ఏ పార్టీకి నగ్గలేదండి. మేము ఆయన కూడా చేసామండి, ఎంపీ చేయలేండి. తోట నరసింహ మీద ఎంపీగా ఓడిపోయారండి. ఆయన ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీకి వెళ్ళిపోయి ఉన్న ఇల్లు పాటేసుకుంటారండి. అంటే 3 సార్లు ఓడిపోయారు కదన్నా, సింపతి ఏమైనా వర్కౌట్ అవుతుంది? ఆయన ఎలసిన టైంలో తప్ప ఉన్న టైంలో ఏం కనిపించట్లేదండి సునీల్ గారు. ఇంకా సింపతి వస్తుందండి ప్రజలందరికీ. ఆయన ఎలసిన టైంలోనే జ్ఞాపకం వస్తుందండి ప్రజలందరూ. ఉన్న టైంలో ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు. శ్రీనివాస గారు టీ టైం పెట్టి కొన్ని 100 మందికి ఉపాధి కల్పించారు. ఆయన నెగ్గితే కనుక ఇంకా ఆయన కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అండి. ఆయన ఉదయ శ్రీనివాస్ గారు కష్టం అంటే ఏంటో తెలుసండి ఆయనకి. ప్రతి ఒక్కరిని ఏదో డెవలప్మెంట్ ఏదో చేద్దారనుకున్న అదే అయినా కూడా ఏదో ఆశతోటి వచ్చారండి. ఆయన కూడా ఒకసారి చూస్తే బాగుంటుందని అందరు కోరుకున్నాం. మీరు చెప్పండి.